నిన్న రాత్రి తాగి హాస్టల్ అంత గొడవ చేసినా అవేవి పట్టించుకోకుండా దేవుడి ముందు దీపం వెలిగించిందంటే ఆనంది చాలా గ్రేట్. సార్ కాఫీ. ప్రియా, సార్ కాఫీ నువ్వు తెచ్చావేంటి? ఇక నుంచి మీకు కాఫీ నన్నే ఇవ్వమని చెప్పారు సార్. ఆనంది ఏమైంది? మీ క్యాబిన్కి వెళ్ళొద్దని చెప్పారు సార్. అయితే ఈ దీపం వెలిగించింది కూడా నేనే సార్. అసలు ఈ పనులన్నీ చేయమని నీకు చెప్పింది ఎవరు? మీరు ఇలా అడిగితే ఇది మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం అని చెప్పమన్నారు సార్. జస్ట్ టేక్ దిస్ కప్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్. సార్ కాఫీ తీసుకొని బయటికెళ్ళు అని చెప్పాను. చూడు, ఆనంది కాకుండా ఇంకెవరు నా క్యాబిన్కి వచ్చి దీపం వెలిగించినా కాఫీ తెచ్చినా I'll throw you all out from my office. Got it? సారీ సార్, సారీ సార్. ఇది కేవలం నీకు మాత్రమే కాదు, ఎవరైతే నిన్ను ఇలా పంపించారో వాళ్ళకి కూడా కలిపి చెప్తున్నాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. వాడిని బయటికి రమ్మని చెప్పండి సార్. చూడండి, ఈ ఆఫీస్ని సీజ్ చేస్తున్నాం. మీరంతా బయటికి వెళ్ళండి. ఏంటి సార్ బయటికి వెళ్ళేది? విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మా దగ్గర లక్షలు లక్షలు దోచేశారు. ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని? బోర్డు పెట్టి ఆశ చూపించగానే లక్షలు లక్షలు కట్టేయడమేనా? మిమ్మల్ని డబ్బు కట్టమని మేము చెప్పామా? సార్, మీరు కూడా బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి? వాడిని పట్టుకుని మా డబ్బు మాకు ఇప్పించండి సార్. ఆపవయ్యా ఆపు. ఫారిన్కి వెళ్ళి 1,00,000కి 10 లక్షలు సంపాదించాలనే ఆశకి పోతే ఇలాగే ఉంటుంది. తప్పు మీ మీద పెట్టుకొని మా మీద అరుస్తారేంటి? ఏంటి సార్, లంచం తీసుకొని వాళ్ళని కాపాడాలని చూస్తున్నారా? చూడమ్మా, నాకు ఓ కుటుంబం ఉంది. ఒకరిని నమ్మి ఇలా మోసపోతే ఆ కుటుంబం పడే బాధ ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడితే మంచిది. బయటికి వెళ్ళండి, అందరూ బయటికి వెళ్ళండి. అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది. వాడు అసలు బాగుపడడు. ఏడుస్తున్నావా? ఏడు, బాగా ఏడువు. అంతా నీ వల్లే. దుబాయ్ వెళ్ళాలి, బాగా డబ్బులు సంపాదించాలని నగలు తాకట్టు పెట్టి మరి డబ్బులు కట్టించావు. అనుభవించు. మొత్తం తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడతావేంటి అశోక్? అందరిలాగే మనం కూడా తలెత్తుకుని బతకాలనుకోవడం తప్ప? తల ఎత్తుకోవడం కాదు, తల దించుకునేలా చేసావు. నువ్వు నేను కలిసి చేసిన పాపానికి మనం జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి. కన్న వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని మోసం చేస్తే దేవుడు ఇలాంటి శిక్ష విధిస్తాడు. ఆ నగలు తీసుకురావడం వలన నా కుటుంబం పడిన బాధ గురించి, ఆ బాధతో వాళ్ళు కార్చిన కన్నీళ్ళ గురించి నీకు తెలుసా? కన్నవాళ్ల శాపం, ఇంటి ఆడపడుచుల శాపం మనల్ని మామూలుగా వదలదు. నగలు తాకట్టు పెట్టే వరకు చంపావు, అవి పోయాయి. ఇప్పుడు ఎవరిని తాకట్టు పెడతావు? నన్ను పెడతావా? చెప్పు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది.
సార్ వచ్చారు. ఆనంది, మురళి, అందరినీ పని చేసుకోమని చెప్పు. ఏంటి అలా చూస్తున్నారు? ఎవరి పని వాళ్ళు చేసుకోండి. అందరూ కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి, పని స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్, పార్టీ నుంచి కోపంగా వెళ్ళిపోయారంట? కోపం తగ్గిందా? కూల్ అయ్యారా సార్? రే, చూసావా మళ్ళీ సార్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. ఎంత మంచి కేక్ సార్. కేకును అలా కాలుతో తోసేసి తొక్కేసి వెళ్ళిపోయారంట. కోపం తినే వస్తువు మీద చూపిస్తారేంటి సార్? తప్పు కదా సార్. అయినా అంత కోపం ఎందుకు వచ్చింది సార్? అయినా కోపం కేకు మీద, లేదా మీరు కోరుకున్నది దక్కలేదనే? అంత గొప్ప ఫంక్షన్ని చివరికి తుస్సుమనిపించారంట కదా సార్. అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? నాతో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను సార్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు, వెళ్ళండి. ఏమనుకోకండి సార్, కరుణాకర్ గారు ఎత్తు పెరిగినా బుద్ధి పెరగలేదు సార్. ఏయ్, నీకు ఈ మధ్య నోటి దొరద ఎక్కువైంది, జాగ్రత్త. తప్పేం లేదు సార్, కొంతమందికి బుద్ధి మెల్లగానే పెరుగుతుంది. హసన్, సార్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నాతో రా. సరే సార్. రే, ఇప్పుడే వస్తాను రా. చేయండి చేయండి. చెప్పండి సార్. హసన్, నేను మళ్ళీ మళ్ళీ ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు తప్పుగా అనుకోకు. వెళ్ళి ఆనందిని ఒకసారి టెర్రస్ మీదకి తీసుకొని రాగలవా? సార్, నేను పిలిస్తే తను రాదు, అందుకే నిన్ను వెళ్ళి తీసుకురమ్మంటున్నాను. నిన్న జరిగిన దానికి అంత పెద్ద గొడవైంది కదా సార్. మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ గురించి ఎందుకు సార్?